నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ముందుగా హెడ్లైన్స్. విద్యా వ్యవస్థ మార్పులకు పంచవర్గ ప్రణాళికతో ముందుకెళ్దాం. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటూ సీఎం రేవంత్ సూచనలు. ఉద్యోగుల బకాయిలు విడుదల చేసిన రేవంత్ సర్కార్. మూడో విడతగా 2000 కోట్ల నిధులిచ్చిన ఆర్థిక శాఖ. తెలంగాణకు మరో 2 రోజులు భారీ వర్ష సూచన. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎస్ ఆదేశం. ఇంటింటి ప్రచారంలో కూటమి నేతలకు భాగస్వామ్యం. పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. శ్రీకాకుళంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. సిదిరి అప్పలరాజుపై కేసు. కుట్రపూరితమైన విమర్శలు. ప్రజాస్వామ్యంలో వైసీపీకి చోటు లేదన్న మంత్రి పార్థసారథి. నిందితులకు వంతపాఠం జగన్ విధానమని ఫైర్. జాతీయ గేయానికి చట్టపరమైన రక్షణ. పార్లమెంట్లో ఆమోదం పొందిన వందే మాతరం బిల్లు. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై వాడివేడి చర్చ. ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకే తీసుకొచ్చారని విపక్షాలు విమర్శలు. హాట్ కామెంట్స్ చేసిన సీజేపీ ప్రెసిడెంట్ అభిజిత్ దీప్కి. బీజేపీలో చేరమంటూ బెదిరిస్తున్నారని ఆరోపణలు. దాడులు ప్రతి దాడులతో రగులుతోన్న పశ్చిమాసియా. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఇంధన భయం. కామన్వెల్త్ లో మరో స్వర్ణ పతకం దిశగా భారత్. జ్యువెలిన్ త్రోలో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా.